మరి మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి మన నేతల్ల ఆంజనేయులు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. ఈరోజు ఒట్టే జానయ్య యాదవ్ మీద అక్రమంగా పెట్టిన కేసులపై మాట్లాడటానికి ప్రెస్ క్లబ్కు విచ్చేసిన నా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రామలన్న గారికి, ప్రధాన కార్యదర్శి వంటల జంగన్న గారికి, అదేవిధంగా గుడిగ సీనన్న గారికి, ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా నేను తెలియదలుచుకుంది ఏంటంటే 73 కోట్లు స్కామ్ అయిందని చెప్పేసి ఒట్టే జానయ్య మీద అక్రమ కేసులు పెట్టేసి ఆయన హరాస్మెంట్ చేస్తారు. మరి అదే సందర్భంలో 73 కోట్లు స్కామ్ అయ్యటానికి ఎంతమంది భాగస్వాములు, దాంట్లో ఆఫీసర్స్ ఎంతమంది, దాంట్లో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, మిల్లర్స్ ఎంతమంది, ఆ మిల్లర్లను ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, ఆఫీసర్లను ఎంతమంది చేసిర్రు, ఆ విషయం ఏమన్నా ప్రెస్ మీట్కి కానీ గవర్నమెంట్ ఏమన్నా రిలీజ్ చేసిందా? ఓన్లీ ఒట్టే జానయ్యనే టార్గెట్ చేసి ఎందుకు హరాస్మెంట్ చేస్తారు? రెండో విషయము, ఒట్టే జానయ్యం చేస్తే వాళ్ళ భార్య ఏం చేసింది, వాళ్ళ కొడుకు ఎక్కడో మెడిసిన్ చదువుతున్న వాళ్ళ కొడుకు ఏం చేసిండు, వాళ్ళు ఏమన్నా దేశద్రోహుల, ఒట్టే జానమన్నా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా? అతను అందుబాటులో లేకపోతే వాళ్ళ భార్య పిల్లల్ని హరాస్మెంట్ చేసిండు. ఎక్కడిది ఇది? ఈ ప్రభుత్వము చూస్తుంటే మన ఉమ్మడి రాష్ట్రమే మంచిగుందే అనిపిస్తుంది. మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటే వీళ్ళు రెడ్లు రావులు ఒకటై పంచుకొని బీసీలను తొక్కేస్తారు. ఒక యాదవులే కాదు, బీసీలు అందరినీ తొక్కేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో లక్షల కోట్లు అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తుకుండు. అది గొర్రెల స్కీమ్ అనుకోండి, కాళేశ్వరం అనుకోండి, అదేవిధంగా ఈ ఫార్ములా రేసులో కూడా 1000 కోట్లు 53 కోట్లు అయ్యింది, ఫ్రాడ్ అయ్యింది. ప్లస్ ఆయనే ఒప్పుకుండు, మంత్రి గారే స్వయాన ఒప్పుకుండు. మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలే ఈ ప్రభుత్వం? అంటే రెడ్డి రావులు కలిసి ఈ రాష్ట్రాన్ని పనిచేసుకోరు. నువ్వున్నప్పుడు నువ్వు దోసుకో, నేనున్నప్పుడు నేను దోచుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో బీసీలను మాత్రం రానిచ్చేది లేదు అధికారంలోకి అని వాళ్ళు కంకణం కట్టుకొని బీసీలని తొక్కేస్తున్నట్టు, అందులో యాదులను ఇంకా అనగదొక్కుతున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలి. ఇంతవరకు ఇన్ని కోట్లు మిస్యూజ్ అయిన లాస్ట్ ప్రభుత్వంలో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక్క ఒట్టే జానయ్యనే ఎందుకు ఇంత అక్రమ కేసులు పెట్టి, ఇంత టార్చర్ పెట్టి, ఇంత టార్గెట్ చేసి ఎమ్మడి పడుతురు అనేది అని చెప్పేసి ఈ ప్రభుత్వం అనేది తెలుసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా విషయాలన్నీ కరెక్ట్గా తెలిసి తెలియనట్టు బిహేవ్ చేయొద్దు. అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ బీసీలందరూ ఒకటైతే వాళ్ళు ఏం చేయలేరు అనేది తెలుసుకోవాలి. బీసీలు ఊతే ఊసిపోయేటువంటి ఈ ఓసీలు వీళ్ళని ఇంకా కొన్ని రోజులు వాళ్ళకు అధికారం చలాయించనీకే అవకాశం ఉంది. మనకు స్వాతంత్రం రాకముందు దొరలు, పటేలు, పట్టువారి వ్యవస్థతోని మన బీసీల మెడల మీద ఎక్కి నిలబడ్డరు, తొక్కిర్రు, సంపాదించుకురు ఈ ఓసీ కులాలు. ఈ స్వాతంత్రం వచ్చినాక కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ మన మెడల మీద సవారీ చేస్తున్నారు. అయినా కానీ మనం భరించినాం వాళ్ళని. ఇప్పుడు కూడా మనం బీసీలందరూ కూడా ఓన్లీ లోకల్ బాడీస్లోనే రిజర్వేషన్ అడిగిరు, ఇంకా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా అడగలే. అయినా కానీ చిన్న చిన్న పదవుల కాడ కూడా ఈ ఓసీలు వచ్చి కొట్లాడి, గతంలో నల్గొండలో ఒక బీసీ యాదవ కులస్తుడు సర్పంచ్కి పోటీ చేస్తే కూడా అతన్ని కిడ్నాప్ చేసిర్రు. అక్కడ ఎంతమంది కొట్లాడినా కానీ కనీసం అతన్ని అనర్హుడుగా ప్రకటించలే. అదే నల్గొండ జిల్లా చింతపల్లి కూడా ఒక బీసీ యాదవ కులస్తుడు ఉప సర్పంచ్ అయితే ఆయన ఏదో చిన్న వేరే కేసులో ఆయన ఇన్వాల్వ్ ఉంటే ఈయన చెక్ పవర్ని రద్దు చేసిర్రు. మీ అందరూ ఎంత కొట్లాడినా కానీ ఆ చెక్ పవర్ ఇంతవరకు కూడా రెన్యూ చేయలేదు. అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ కూడా ఈ బీసీలు ఒక చిన్న పదవులు అనుభవిస్తే కూడా ఓర్వలేని అంత కుళ్ళు ఎందుకు? దయచేసి ఉన్నత వర్గాల వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు అవకాశం ఇచ్చినాం, ఇంకా కూడా మీకు అవకాశం ఉంది. మీరు పరిపాలించని రోజులు పరిపాలించండి. కానీ మరీ అనగదొక్కితే రివర్స్ అవుతారు. మీకు ఇంకా కొన్నాళ్ళు పరిపాలించే అధికారాన్ని కూడా కోల్పోతారు అని తెలుసుకొని ఈ బీసీలకు అన్యాయం చేయకుండా ఎన్ని రోజులు మిమ్మల్ని ఎంత గౌరవించినామో, మాకు అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా అంతే గౌరవంగా మాకు అవకాశం ఇచ్చి గౌరవంగా తప్పుకుంటే మీకు ఆ మర్యాద ఉంటుంది.
లేదంటే మీరు ఎంత తొక్కాలని చూస్తే అంత రివర్స్ అయ్యి మీ పదవులను ఇంకా తొందరగానే కూల్చేసి మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ ఈ మీడియా వాళ్ళు కూడా ఈ విషయాలని ఖచ్చితంగా ప్రెస్ మీట్ అందరికీ తెలియజేసంగా చేయాలి. ఎందుకంటే మన ఒట్టే జానయ్య గారు ఒక్కడే గట్టిగా పోరాడుతుండని చెప్పేసి ఆయనని టార్గెట్ చేసే విధంగా ఇదే కాదు, గతంలో కూడా ఆయన మీద ఎన్నో కేసులు పెట్టేసి ఆయనని చాలా హరాస్మెంట్ చేసిర్రు. ఇది మంచి పద్ధతి కాదు. బీసీలందరూ ఒకటయ్యి మన పవర్ కూడా ఏందనేది ప్రభుత్వాలకు తెలియజేయాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన దృష్టికి వస్తుందో లేదో, కింది వాళ్ళు చాలా హరాస్మెంట్ చేస్తున్నారు మీ పేరు చెప్పేసి. కాబట్టి మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. 4 కాలాల పాటు మీరు సీఎంగా నిలబడాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేసి మీ పదవులను కూడా కాపాడుకుంటారని తెలియజేస్తూ నమస్తే, సెలవు. థ్యాంక్ యూ.